మరి క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం. క్రిస్మస్ అనగా ప్రభువుని ఆరాధించుట, క్రీస్తుని ఆరాధించుటే నిజమైన క్రిస్మస్. మనము ఆది యందు దేవుడిచ్చినటువంటి వాగ్దానమైనటువంటి క్రీస్తు 2025 సంవత్సరాల కిందట రక్షకుడిగా జన్మించిన దినముల్లో మనము గమనించినట్లయితే ప్రభు అయిన యేసు యొక్క జనన దినముల్లో ప్రభువుని వారు స్తుతించారు, ఆరాధించారు, ఘనపరిచారు. మరి ప్రపంచమంతటా ఈ క్రిస్మస్ దినాల్లో అనేక విధాలుగా ఆయన జననమును బట్టి ప్రభువుని స్తుతిస్తూ మరి క్రిస్మస్ పాటల ద్వారా, మరి క్రిస్మస్ క్యారల్స్ అంటూ టీమ్స్గా, మరి అదేవిధంగా సంఘాల్లో క్రిస్మస్ ఆరాధనలు, అదేవిధంగా సువార్త కూడికలు, మరి సువార్త ప్రకటనల ద్వారా క్రిస్మస్ యొక్క సంతోషాన్ని అందరూ కూడా పంచుకుంటున్నటువంటి ఈ సంతోషకరమైన దినములను బట్టి మనము ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నాం. మరి దేవుని వాక్యంలో మనం గమనిస్తే 145 కీర్తన దావీదు భక్తుడు ఇక్కడ చెప్తాడు, నేను ఏ విధంగా ప్రభువుని నేను ఘనపరుస్తున్నానని. 1వ వచనము 2వ వచనం మనం చదివితే, నా రాజువైన నా దేవా నిన్ను ఘనపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. కాబట్టి నా రాజును నేను ఘనపరుస్తాను, ఆయన నేను సన్నుతిస్తాను, మరి అనుదినము నిత్యము నేను ఆయన్ని స్తుతించువాడై ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రభువుని స్తుతించుటలో లేదా ప్రభువుని ఆరాధించుటలో ఆయన ఏ విధంగా నేను దేవుని ఆరాధిస్తాను అనే దానికి ఆయన చెప్తాడు 5-6 వచనాల్లో. 145 కీర్తన 5-6 వచనాలు, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములు నేను ధ్యానిస్తాను, నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు, నేను నీ మహత్యమును వర్ణించదను అని చెప్తున్నాడు. మరి 7వ వచనం కూడా చదివితే, నీ మహాదయాలుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానం చేస్తారు. కాబట్టి చూడండి, ప్రభువుని ఆరాధించుటలో ఆయన చెప్తున్నాడు, నేను నీ కార్యాలు ధ్యానించటం ఆరాధన, నీ యొక్క కార్యములు వివరించుట ఆరాధన, నీ మహత్యమును వర్ణించి నేను అందరికీ తెలియపరచటం ఆరాధన, దేవుని యొక్క కీర్తిని ప్రకటించుట ఆరాధన, అలాగే దేవుని గురించి గానం చేయడం ఆరాధన. సో 5 విధాలుగా ఆయన ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రభువుని ఘనపరుస్తున్నాడు. ఈ విధంగా దావీదు గారు మనం గమనిస్తే ఆయన దేవుని ధ్యానిస్తూ ఆరాధిస్తున్నాడు, దేవుని కార్యాలు వివరిస్తూ ఆరాధిస్తున్నాడు, ఆయన యొక్క మహత్యమును వర్ణిస్తూ ఆరాధిస్తున్నాడు, ఆయన గురించి ప్రకటిస్తూ ఆరాధిస్తున్నాడు, ఆయన గురించి పాటలు పాడి జ్ఞానం చేస్తూ ఆరాధిస్తున్నాడు. హల్లెలూయా. మరి అటువంటి ఆరాధనలో సంపూర్ణమైనటువంటి ఆత్మతో సత్యముతో ఆరాధించే అనుభవాలు మనలో ఉంటాయి. హల్లెలూయా. మరి యేసు ప్రభు యొక్క జనన సమయంలో కూడా మనం గమనించినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 39వ వచనం నుంచి 41 వరకు మనం చదువుదాం. లూకా సువార్త 1వ అధ్యాయం 39 నుంచి 41వ వచనం వరకు. ఆ దినముల యందు మరియా లేచి యూదయ ప్రదేశములోని కొండసీమల్లో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకరియా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనం చేసెను. ఎలిజబెత్ మరియా యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేశాడు. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఇట్లా అంటుంది. హల్లెలూయా. కాబట్టి చూడండి, యేసు ప్రభు యొక్క జననానికి మరి 9 నెలలకు ముందుగానే ఆమె మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుందంట. ఎలిజబెత్ని కలవడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా యేసు ప్రభు
గర్భములో ఉన్నాడు, మరియా గర్భములో ఉన్నాడని ఎరిగినటువంటి ఎలిజబెత్ గర్భములో ఉన్న బాప్తిస్మిచ్చి యోహాను గంతులు వేస్తూ గర్భములో ఎలిజబెత్ గర్భములో దేవుని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. చూసారా? ఆ యొక్క ఆనందం, రక్షకుడు జన్మిస్తున్నాడని గర్భములో ఉన్న శిశువు గంతులు వేస్తున్నాడట. మరి అదేవిధంగా ఎలిజబెత్ కూడా పరిశుద్ధాత్మతో నింపబడి మరి 42 నుంచి 45 వచనాల్లో ఆమె ప్రభువుని ఆరాధిస్తుంది. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఆరాధన క్రిస్మస్ ఆరాధన. క్రిస్మస్ అనగా ఆత్మపూర్ణులుగా దేవుని మనం ఆరాధించాలి. హల్లెలూయా! అట్టి ఆరాధనతో ఎలిజబెత్ క్రిస్మస్ పాటలను ప్రారంభిస్తుంది. ఆత్మతో నింపబడి ప్రభువుని ఆరాధిస్తూ క్రిస్మస్ ఆరాధనను యేసు ప్రభు జన్మించడానికి 9 నెలలు ముందుగానే ఆరాధన ప్రారంభించిందంట. తరువాతగా మరియా మరి 46వ వచనం నుంచి లూకా 1వ అధ్యాయం 46 నుంచి 55 వచనాల వరకు ఆమె ఒక అద్భుతమైన పాట పాడుతుంది. మరియా కూడా మరి దేవుని వాక్యం చెప్తుంది 48వ వచనంలో నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. అంటే చూడండి, ఆత్మలో ఆనందిస్తూ దేవుని ఆరాధిస్తున్నట్ట మరియా. రక్షకుడు నా గర్భములో దేవుడు ఉద్భవిస్తూ ఉన్నాడు, ఆయన నా గర్భములు ఎదుగుతున్నాడని ఈమె ఆత్మ ఆనందిస్తూ ఈ క్రిస్మస్ దినాల్లో మరి ప్రభువుని ఆమె స్తుతిస్తూ ఉంది, గణపరుస్తూ ఉంది. హల్లెలూయా! కాబట్టి ఆత్మలో ఆనందించడం క్రిస్మస్ ఆరాధన. ఆత్మలో ఆనందిస్తూ ప్రభువుని ఆరాధించాలి. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా లూకా సువార్త 1వ అధ్యాయం 67 నుంచి 79 వచనాల వరకు మనం గమనిస్తే ఇక్కడ జకర్యా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాడు ప్రవచనాత్మకంగా. దేవుని వాక్యం చెప్తుంది 67వ వచనంలో, మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. హల్లెలూయా! మరి ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడును గాక అంటూ ప్రభువైన యేసు వచ్చినటువంటి కారణాన్ని ఆయన తెలియపరుస్తూ ప్రవచనాత్మకంగా మరి పరిశుద్ధాత్మతో నింపబడి ఆరాధిస్తున్నాడంట. హల్లెలూయా! ప్రొఫెటికల్ ప్రైజ్ అండ్ వర్షిప్, ప్రవచనాత్మకమైన ఆరాధన క్రిస్మస్ దినాలు దగ్గర పడుతున్నప్పుడు మరి జకర్యా ద్వారా ప్రభువుని ఆరాధిస్తున్నాడు. జకర్యా ప్రభువుని గణపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఆయన ఆరాధనలో ప్రవచనాత్మ సంచరిస్తుంది, పరిశుద్ధాత్మ సంచరిస్తుంది. అట్టి అభిషేకముతో నింపబడినటువంటి ఆరాధన ఆ దినమున యాజకుడైనటువంటి జకర్యా ప్రభువుని ఆరాధిస్తున్నాడంట. మరి 68వ వచనం నుంచి 79వ వచనం దాకా ఒక అద్భుతమైన ఆరాధన చేస్తూ దేవుడు రక్షకుడిగా ఎందుకు జన్మించాడు, ఆయన శత్రువుల చేతి నుంచి మమ్మల్ని విడిపించడానికి, మరి మరణ ఛాయలో చీకట్లో కూర్చున్న వారికి వెలుగివ్వడానికి ఆయన వస్తున్నాడంటూ ప్రవచనాత్మకంగా ఆరాధించాడు. హల్లెలూయా! క్రిస్మస్ ఆరాధన ప్రవచనాత్మకమైన ఆరాధన, ప్రొఫెటికల్ ప్రైజ్ అండ్ వర్షిప్. సో పరిశుద్ధాత్మతో నింపబడి ఆరాధించుటయే క్రిస్మస్ ఆరాధన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా లూకా సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు, లూకా 2:13-14 వచనాలు చూస్తే, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయించు ఉండెను. హల్లెలూయా! కాబట్టి పరలోక సైన్య సమూహము దిగి వచ్చి దేవుని మహిమపరుస్తూ ప్రభువుని ఆరాధించారంట. హల్లెలూయా! క్రిస్మస్ దినముల్లో యేసు ప్రభు జన్మించిన దినమున ఆ రోజు మరి ఆ దేవదూత సైన్యం గొర్రెల కాపురుల యొద్దకు వెళ్ళి ఘనముగా పరలోక మహిమను భూమి మీదకు దింపుతూ వారు ఆరాధిస్తున్నారు. హల్లెలూయా! కాబట్టి క్రిస్మస్ ఆరాధన పరలోక మహిమను భూమి మీదకు దింపే ఆరాధన, పరలోక సన్నిధి భూమి మీదకు తీసుకొని వచ్చే ఆరాధనే క్రిస్మస్ ఆరాధన. హల్లెలూయా! దేవుని నామానికి మహిమ కలుగును గాక.
అలాగే మరి లూకా సువార్త 2వ అధ్యాయము 20వ వచనం చూస్తే ఇక్కడ వాక్యం చెప్తుంది, అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గురించి దేవుని మహిమపరుచుచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళారంట. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి గొర్రెల కాపరులు ఇక్కడ ఏం చేస్తున్నారు? వీళ్ళు ఒక అద్భుతమైన ఆరాధన చేస్తున్నారు. ఎటువంటి ఆరాధన అంటే సువార్త ప్రకటించే ఆరాధన. ఇతరులకు యేసు ప్రభు యొక్క జననును గూర్చి వారు కన్న వాటిని విన్న వాటిని గూర్చి దేవుని మహిమపరుస్తూ స్తుతిస్తూ వాళ్ళు ఆరాధిస్తూ ముందుకు వెళ్తున్నారంట. హల్లెలూయా. కాబట్టి క్రిస్మస్ ఆరాధన సువార్త ప్రకటించే ఆరాధన. అందుకే అనేక దగ్గర క్రిస్మస్ సువార్త కూడికలు పెడుతుంటారు, ప్రభుని గణపరుస్తూ ఉంటారు. హల్లెలూయా. క్రిస్మస్ ఆరాధనలో సువార్త ఉండాలి. యేసు రక్షకుడుగా జన్మించాడు, నిన్ను ప్రేమించి దేవాది దేవుడు భూమి మీదకు దిగి వచ్చాడని చెప్పడమే సువార్త, మంచి వార్త. ఎందుకంటే అనుదినము మరణకరమైన వార్తలు, భయం పుట్టించే వార్తలు ఈ లోకం వింటూ ఉంది. కాబట్టి మనకు సమాధానాన్ని, రక్షణ కలిగజేసే వార్త ఏదైనా ఉంది అంటే రక్షకుడైన యేసు జన్మించాడని ప్రకటించడమే. ఆ రక్షకుడైన యేసు నిన్ను నీ పాపం నుంచి, శాపం నుంచి విడుదలిస్తాడని ప్రకటించడమే రక్షణ సువార్త. హల్లెలూయా. అట్టి సువార్త ప్రకటించడంలో మరి మొట్టమొదట గొర్రెల కాపర్లు ఆ సువార్తను ప్రకటిస్తున్నారు, అందరికీ దేవుని మహిమపరుస్తున్నారు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా లూకా సువార్త 2వ అధ్యాయము మరి 25వ వచనంలో మనం చూస్తే సుమయోను అనేటువంటి ఒక మనుషుడు మనకు కనిపిస్తాడు. ఆయన మీద పరిశుద్ధాత్మ ఉనిందంట. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. సో పరిశుద్ధాత్మతో నింపబడిన ఈ వ్యక్తి మరి లూకా సువార్త 2వ అధ్యాయం 27వ వచనం నుంచి 32వ వచనం వరకు మనం గమనిస్తే యేసు ప్రభువుకి మరి పేరు పెట్టడానికి మరియా యోసేపులు యెరూషలేము దేవాలయంలోకి ఆయన తీసుకొని వచ్చినప్పుడు మరి అక్కడ ఈయన ఆ బిడ్డను చేతిలో తీసుకొని, ప్రభు అయిన యేసుని చేతిలో తీసుకొని దేవుని స్తుతిస్తూ మరి ప్రవచనాత్మకంగా దేవుని ఆరాధించాడంట. హల్లెలూయా. నువ్వు అయ్యా ఈ లోకానికి ఒక వెలుగుగా వచ్చావు, దేవుని మహిమను భూమి మీదకి తీసుకొని వచ్చావు, నీ రక్షణ నేను కళ్ళారా చూస్తున్నానంటూ ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడి మరొకసారి సుమయోను క్రిస్మస్ ఆరాధన చేస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా మరి అదే లూకా సువార్త 2వ అధ్యాయంలో మనము 36 నుంచి 38 వచనాల వరకు మనం చదివితే అక్కడ అన్న అనేటువంటి ఒక ప్రవక్తి ఆమె ఏం చేస్తుంది, దేవుని సన్నిధిలో వెంటనే వచ్చి ఆ చిన్న బిడ్డను చూసి దేవుని కొనియాడడం ప్రారంభించిందంట. 38వ వచనం చెప్తుంది, ఆమె కూడా ఆ గడియలో లోపలికి వచ్చి దేవుని కొనియాడింది, దేవుని మహిమపరిచింది. అలాగే ప్రభు అయిన యేసు విమోచకుడిగా జన్మించాడని అందరికీ తెలియపరచడం ప్రారంభించిందంట. హల్లెలూయా. దేవుని నిజముగా కొనియాడము, దేవుని యొక్క విమోచన కార్యములను ఇతరులకు తెలియపరచడమే నిజమైన క్రిస్మస్ ఆరాధన. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా యేసు ప్రభు జన్మించిన సుమారుగా మరి 2 సంవత్సరాలు సమయం పట్టింది. ఆ యొక్క సమయం వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు, జ్ఞానులు యేసు ప్రభు యొక్క జన్మించిన స్థలాన్ని వెతుకుతూ వాళ్ళు నక్షత్రాలు అనుసరించి వచ్చారంట. మరి దేవుని వాక్యం చెప్తుంది మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయము మరి 9వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదివితే ఆ తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రము వారిని నడిపిస్తూ ఉండగా ఆ శిశువు ఉండే చోటు వరకు వారు ఆ నక్షత్రం వెంట నడిచారంట. వారు ఆ నక్షత్రం చూసి అత్యానంద భరితులై ఆ ఇంటిలోనికి వచ్చి మరి తల్లి అయిన మరియా ఆ శిశువుని చూసి సాగిలపడి ఆయన్ని పూజించారు. ఆయనకు విలువైన బంగారు సాంబ్రాణి బోలమును కానుకలుగా అర్పించారు. హల్లెలూయా. క్రిస్మస్ అనగా ఆత్మపూర్వకమైన ఆరాధనతో దేవునికి నువ్వు కానుకలు అర్పించడమే క్రిస్మస్ ఆరాధన. హల్లెలూయా. మరి అత్యానంద భరితులు అయి వాళ్ళు దేవునికి సాగిలపడ్డారంట. అయ్యా మా జ్ఞానములు వ్యర్థము,
మా యొక్క సామర్థ్యం వ్యర్థమయ్యా. మరి నీవు మమ్మల్ని రక్షించుటకు జన్మించడమే మేము పొందుకున్న గొప్ప భాగ్యము, ధన్యత అంటూ వారు విలువైన వస్తువులు కానుకలుగా ప్రభు యేసుకు అర్పిస్తూ వారు ప్రభువుని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. మరి ఈ దినాల్లో మీ ఇంట్లో ఎటువంటి ఆరాధన జరుగుతుంది? ఎటువంటి ఆరాధన మీరు చేస్తున్నారు? మరి గర్భములో శిశువు గంతులు వేసి ఆరాధన మీరు చేస్తున్నారా? ఎలిజబెత్ లాగా పరిశుద్ధాత్మతో నింపబడి ఆరాధన చేస్తున్నారా? మరియా వలె ఆత్మలో ఆనందిస్తూ మీరు ప్రభువుని ఆరాధిస్తున్నారా? జకరియా వలె పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచిస్తూ దేవుని మీరు ఆరాధిస్తున్నారా? దేవదూతలు పరలోక మహిమను దింపినట్లు పరలోక మహిమను మీ ఇంట్లోకి దింపే విధంగా మీరు క్రిస్మస్ ఆరాధన చేస్తున్నారా? గొర్రెల కాపరులు అన్ని ప్రాంతాలకు వెళ్తూ సువార్త ప్రకటించి ఆరాధన చేశారంట. అట్టి ఆరాధన మనం చేస్తున్నామా? లేదా సుమయోను పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభువు గురించి ప్రవచిస్తూ ఆరాధన చేశాడంట. అట్టి ఆరాధన మన నోట్లో ఉంటుందా? అన్న అనే ప్రవక్తిని దేవుని కొనియాడుచు ఆయన గురించి అందరికి ఈయనే విమోచకుడు అంటే ప్రకటిస్తూ ఆరాధన చేసిందంట. అటువంటి ఆరాధన మనం చేస్తున్నామా? లేదా ఈ జ్ఞానులు, మహాజ్ఞానులు ఎంతో దూరం ప్రయాణం చేసి దేవుని ఎందుకు వచ్చి ఆయన చూడంగానే అత్యానంద భరితులైపోయి ఆయనకు సాగిల పడుతున్నారంట. ప్రభువా నీవే రక్షకుడు అయినా మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నామని సాగిల పడుతూ ఆయనకు లోబడి విలువైన కానుకలు ఆయనకి ఇస్తూ ఆయన ఆరాధించారంట. అట్టి ఆరాధన మనం చేస్తున్నామా? ఏ విధమైన ఆరాధనతో నీ హృదయాన్ని నింపుకొని ఉన్నావు ఈ దినమున? క్రిస్మస్ యొక్క రక్షణ ఆనందం నీ హృదయంలో పొంగి పొర్లుతుందా? రక్షకుడు నీ కొరకు జన్మించాడనే ఆనందము నీ హృదయాన్ని తాకడం లేదంటే మన హృదయం కఠినమైపోయినటువంటి ఆరాధన మనం చేస్తున్నాం. మన హృదయాలు మరి మెత్తనివి కాక మన హృదయాలు దేవుని కొరకు తెరుచుకొని ఓ అద్భుతమైన క్రిస్మస్ ఆరాధన జరపలేకపోతూ ఏదో ముఖస్థుతి ఆరాధన మనం చేస్తున్నామంటే, లేదా అల్లరితో కూడిన ఆటపాటలు మనం ఆడుతున్నామంటే దేవుడు అటువంటి ఆరాధనను స్వీకరించడు, అంగీకరించడు. దేవుని వాక్యం చెప్తుంది గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీ 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనాల దాకా మనం చదివితే 19 నుంచి 21 వచనం దాకా అక్కడ వాక్యం చెప్తుంది శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి అని శరీర కార్యాల గురించి రాస్తూ కింద చివరిగా ఆయన అంటాడు అల్లరితో కూడిన ఆటపాటలు అంటాడు. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు. మరి ఈ దినాల్లో క్రిస్మస్ అనగానే అల్లరితో కూడిన ఆటపాటలు ఎక్కువైపోతున్నాయి. అల్లరితో కూడినటువంటి గలవ చేస్తూ, అరుచుకుంటూ, గందరగోళాలు చేస్తూ, రచ్చ చేస్తూ మరి క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని అరుచుకుంటూ పరిగెత్తిపోతున్నారు. ఇంకా ఇంకొంతమంది ఏం చేస్తారు, తాగి తందనాలతో మరి రకరకాల రేవ్ పార్టీస్ అంటూ రకరకాల పార్టీలు చేసుకుంటూ మరి అసభ్యంగా క్రిస్మస్ ఆరాధనలు చేస్తున్నారు. దేవుడు అంటున్నాడు అల్లరితో కూడిన ఆటపాటలు చేసేవాళ్ళు ఏమవుతారంట? 21వ వచనం చెప్తుంది వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనరు, అటువంటి వారు పరలోక రాజ్యానికి రారు అని దేవుడు చెప్తున్నాడు. అల్లరితో కూడిన ఆటపాటలు చేసుకునేందుకు క్రిస్మస్ పండుగను దేవుడు మనకి ఇవ్వలేదు. పరిశుద్ధుడు మన మధ్యలోనికి వచ్చింది అట్టి ఆరాధన కొరకు కాదు. హృదయపూర్వకమైన ఆరాధన, ప్రవచనాత్మకమైన ఆరాధన, ఆత్మలో ఆనందిస్తూ ఆరాధన, గర్భములో బిడ్డ గంతులు వేసేటటువంటి ఆరాధన, హల్లెలూయా, పరలోక మహిమను దింపే ఆరాధన దేవునికి కావాలి. హల్లెలూయా. అత్యానందముతో సమస్తమును దేవునికి అర్పించే ఆరాధన దేవునికి కావాలి. అల్లరితో కూడిన ఆటపాటలు కాదు. అలాగే మత్తయి సువార్త 15వ అధ్యాయంలోకి మనం వెళ్తే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో దేవుని వాక్యం చెప్తుంది 7వ వచనం నుంచి 9వ వచనం వరకు, వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది.
మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములను బోధించుతూ వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. చూసారా, వ్యర్థమైన ఆరాధనలు జరుగుతాయంట. ఆత్మ లేనటువంటి ఆరాధన, జీవం లేనటువంటి ఆరాధన, పేరు ప్రతిష్టల కోసం చేసుకునే ఆరాధన, మనల్ని మనం గొప్పగా చూపించుకోవడానికి చేసే ఆరాధన. దేవుడు అంటున్నాడు, వేషధారులరా, మీరు పెదాలతో గణపరుస్తున్నారు, కానీ హృదయంలో నేను లేను. హృదయంలో నన్ను చేర్చుకొనకుండా మీరు క్రిస్మస్ ఆరాధన చేస్తున్నారు. మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయి. అరిచి నన్ను గణపరుస్తున్నారు, అరిచి పాటలు పాడుతున్నారు. కానీ మీరేం చేస్తారు? మనుషులు కల్పించిన పద్ధతులు వాటిని బోధిస్తూ వ్యర్థముగా నన్ను ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. మొదటి క్రిస్మస్ లో ఇటువంటి ఆరాధన లేదు. యేసు ప్రభు జన్మించిన క్రిస్మస్ లో పెదాలతో ఆరాధన, అల్లరితో కూడిన ఆటపాటలతో ఆరాధనలు లేవు. ఆరంభ క్రిస్మస్ లో పరిశుద్ధ ఆత్మ కుమ్మరించబడుతుంది. ఆరాధన జరిగిన ప్రతి స్థలములో పరలోక మహిమ దిగి వస్తూ ఉంది. ఆరాధన చెల్లిస్తూ ఉండగా వారు ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటిస్తూ యేసు రక్షకుడిగా జన్మించారని కన్నవాటిని విన్నవాటిని బోధిస్తున్నారు. ఆయనే విమోచకుడు అంటూ ప్రవచనాత్మకంగా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. ఈ దినాల్లో అట్టి ఆరాధనలు కరువైపోయినాయి. అట్టి ఆరాధనలు మన మందిరాల్లో కనపడడం లేదు. అట్టి ఆరాధనలు క్రైస్తవుల గృహాల్లో కనపడడం లేదు. అట్టి ఆరాధనలు మరి క్రిస్మస్ క్యారల్స్ అంటూ, క్రిస్మస్ పార్టీలు అంటూ, మరి పెద్ద పెద్ద స్టేజ్ షోలు పెట్టి చేస్తున్న దాంట్లో కనపడడం లేదు. మరి దేవుడు సెలవిస్తున్నట్లు వేషధారులు లాంటి ఆరాధనలు ఎక్కువైపోతున్నాయి. వారు హృదయము దేవునికి దూరంగా పెట్టుకొని నోటితో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. అలాంటి సమయంలో అట్టి ఆరాధనలో పరలోక మహిమ దిగి వస్తుందా? అట్టి ఆరాధనలో ప్రభు మహిమ పొందుకుంటాడా? అట్టి ఆరాధనలో పరిశుద్ధాత్మ కుమ్మరించబడుతుందా? అటువంటి ఆరాధనలో దేవుని కార్యాలు జరుగుతాయా? మరి దేవుని బలమైన కార్యాలు మన జీవితాల్లో జరగాలంటే, ఓ బలమైన క్రిస్మస్, ఆశీర్వాదకరమైన క్రిస్మస్ మన జీవితంలో మనం జరుపుకోవాలంటే మనము వాక్యానుసారమైన ఆరాధన మనం చేయాలి. క్రిస్మస్ అనగానే క్రీస్తుని ఆరాధించుట. మరి ఆయన ఎలా ఆరాధిస్తున్నావు? అల్లరితో కూడిన ఆటపాటలతోనా? ముఖస్థుతి ఆరాధనలా? ఎటువంటి ఆరాధన మనం ఈ దినమున చేస్తున్నాం? జాగ్రత్త, నీ దేవుడు పరిశుద్ధుడు. ఈ లోకంలో రక్షకుడిగా జన్మించిన యేసు పరిశుద్ధుడు. పరిశుద్ధమైన ఆరాధనను మనం చేయలేనప్పుడు, పరిశుద్ధంగా నీ ఇంటిని, నీ హృదయాన్ని సిద్ధపరుచుకొని ప్రభువుని ఆరాధించలేనప్పుడు, దేవుని మందిరానికి పరిశుద్ధంగా సిద్ధపడి వెళ్ళి ప్రభువుని ఆరాధించలేనప్పుడు అది ఆరాధన కాదు. అది క్రిస్మస్ లో ఆరాధన లేని క్రిస్మస్ కానే కాదు. ఎందుకంటే క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించుట. హల్లెలూయా. కాబట్టి నేను ప్రభువుని ఆరాధించడం నాకు రాదు అంటే ఆయనకు మనం క్రిస్మస్ ఎలా జరుపుకుంటున్నాం? కొన్ని సంఘాల్లో అసలుకి యేసు ప్రభు ఆ క్రిస్మస్ రోజు పుట్టలేదు కాబట్టి మా సంఘంలో క్రిస్మస్ జరుపుకోమంటారు. ఆ రోజు కాకపోతే ఇంకొక రోజు పుట్టుంటాడు. జ్ఞానులు మరి రాసినటువంటి ఆ యొక్క గ్రంథములను బట్టి యేసుప్రభు ఈ దినంలో జన్మించాడని ప్రపంచం ఒప్పుకుంటుంది. ఒప్పుకోకపోతే ఇంకొక రోజు పుట్టాడు, కనీసం ఆ రోజు అందరితో కలిసి ఆరాధించు. ప్రభువుని ఆరాధించలేకుండా సాతానుడు ఏం చేస్తున్నాడు? అల్లరితో ఆటల పాటలను మరి క్రిస్మస్ దినాల్లో తీసుకొచ్చేస్తున్నాడు. అసభ్యమైన వస్త్రాలు వేసుకొని అసహ్యమైన డ్యాన్సులతో క్రిస్మస్ ఆరాధనలు చేస్తుంటారు. పేరుకు నటిస్తూ మరి రకరకాల మేకప్లు వేసుకునేసి వచ్చి మరి క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటుంటారు. హృదయాలు దూరంగా ఉంటాయి, వేషధారులుగా వస్తుంటారు. జాగ్రత్త, క్రమమైన క్రిస్మస్ ఆరాధనను మనం చేద్దాం. మొదటి క్రిస్మస్ ఎలా జరిగిందో అట్టి శక్తివంతమైన క్రిస్మస్, పరిశుద్ధాత్మతో నింపబడిన క్రిస్మస్, ప్రవచనాత్మైన క్రిస్మస్ ఈ సంవత్సరం మనం జరుపుకునేందుకు సిద్ధపడదాం. ప్రభు అట్టి క్రిస్మస్ మీ మందిరాల్లో, మీ యొక్క గృహాల్లో, మీ హృదయంలో జరిగిన గాక. ఆ విధంగా దేవుడు మిమ్మల్ని సిద్ధపరచును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, కృపగలిగిన మా నాయన, నీకు వందనాలయ్యా. క్రిస్మస్ అనగానే క్రీస్తుని ఆరాధించుట. అయినా
మొదటి క్రిస్మస్ సమయంలో ఆయన గర్భములో ఉన్న బిడ్డతో ఆరాధన ఆరంభించబడింది. గర్భములో బిడ్డ గంతులు వేస్తూ ఆరాధన ఆరంభించబడి ఆయన ఆ యొక్క ఆరాధన ఆత్మను ఆనందించడం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడటం ద్వారా, ప్రవచనాత్మకముగా దేవుని మహిమపరచడం ద్వారా, పరలోక మహిమను భూమి మీదకి తీసుకొచ్చటం ద్వారా, ఇతరులకు క్రీస్తు వార్తలను ప్రకటించడం ద్వారా ఘనమైన రీతిలో సువార్త ప్రకటించబడిందయ్యా. దేవునికి విలువైన కానుకలు ఇచ్చడం ద్వారా, వారి హృదయాన్ని దేవునికి అర్పించి రక్షణ మారు మనసు పొందుకునడం ద్వారా ప్రభువుని ఆరాధించారయ్యా. అట్టి నిజమైన ఆరాధన ఈ దినాల్లో మేము చేయగలిగేందుకు, అలాగే ప్రతి క్రైస్తవుడు, ప్రతి సంఘము చేయగలిగేందుకు మీరు అట్టి ఆరాధనలోకి మీరు నడిపించి, మీరు ఆశీర్వదించి మహిమ పొందమని ఈ క్రిస్మస్ ఆరాధనలన్నీ కూడా మీకు అంగీకారంగా మార్చమని మా ప్రభువుని రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.